అందు గురించి మన దానికి సంబంధించిన దాంట్లో పీసీపీఆర్ రాబోతుంది మేడం, పెద్ద కంపెనీ అవన్నీ ప్రికాషన్స్. నేను అంటే సేఫ్టీ ఆడిట్స్ సరిగ్గా జరగట్లేదు, మేనేజ్మెంట్ యొక్క ఇష్ట రాజ్యంగానే వ్యవహారం జరుగుతుంది. నేను మొన్న ఎస్పీ కలుపుతూ ఇండస్ట్రీస్ అందరూ ఒకసారి చూద్దాము, ఫైర్ కూడా నేను డిపార్ట్మెంట్ కదా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి సేఫ్టీ మెజర్స్. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి పరిశీలించలేదు. అయితే ఈ పేలుడు వల్ల ఫ్లైట్ స్లాబ్ పడిపోయే వాళ్ళు దానికంతా కూలిపోయి ఉండిపోయి ఎక్కడికి వెళ్ళని పరిస్థితులను తప్పించుకోవడానికి కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి వీలు లేకుండా అది బోరు అనేది దాని ముందు పడిపోవడం వల్ల దాదాపు 7 చనిపోయారు. ఇంకా చాలా మంది లోపల ఉన్నారు, దానికి రావడానికి టైం పడుతుంది. మరి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తాను. వి సంజయ్ నాయుడు అనే ఒక అతను, రామరెడ్డి, హారిక, సతీష్, తర్వాత చిన్నారావు, మోహన్, దుర్గప్రసాద్, ప్రకాష్, గణేష్, వీళ్ళ 8 మంది బాడీలు ఇప్పుడు స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా కొన్ని బాడీలు కొద్దిగా అంటే స్లాబ్లో బరువు కింద ఉండడం వల్ల వాళ్ళకి టైం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చాలా మంది కూడా అంటే గాయాలు తెలిగి విశాఖపట్నం హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ మీరు రాజ్భవన్ మాట్లాడుతున్నారండి. అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి పరిశీలించలేదు. అయితే ఈ పేలుడు వల్ల ఫ్లైట్ స్లాబ్ పడిపోయే వాళ్ళు దానికంతా కూలిపోయి ఉండిపోయి ఎక్కడికి వెళ్ళని పరిస్థితులను తప్పించుకోవడానికి కూడా తన ప్రాణాలు కాపాడుకోవడానికి వీలు లేకుండా అది బోరు అనేది దాని ముందు పడిపోవడం వల్ల దాదాపు 7 చనిపోయారు. ఇంకా చాలా మంది లోపల ఉన్నారు, దానికి రావడానికి టైం పడుతుంది. మరి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియజేస్తాను. వి సంజయ్ నాయుడు అనే ఒక అతను, రామరెడ్డి, హారిక, సతీష్, తర్వాత చిన్నారావు, మోహన్, దుర్గప్రసాద్, ప్రకాష్, గణేష్, వీళ్ళ 8 మంది బాడీలు ఇప్పుడు స్వాధీనం చేయడం జరిగింది. ఇంకా కొన్ని బాడీలు కొద్దిగా అంటే స్లాబ్లో బరువు కింద ఉండడం వల్ల వాళ్ళకి టైం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చాలా మంది కూడా అంటే గాయాలు తెలిగి విశాఖపట్నం హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ మీరు రాజ్భవన్ మాట్లాడుతున్నారండి. ఈరోజు ఎస్ఈజెడ్ పరిధిలో ఈ సంఘటన అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని చెప్పేసి భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలా కంపెనీలు ఇలాగే రియాక్టర్లు కానీ లేకపోతే చాలా వ్యర్థాల వల్ల వ్యక్తులు కొంతమంది అసస్మృతికి గురై చాలా కారణాలు చూసాం. ఈ రోజు అయితే చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇంచుమించు ఈ ఘటన 2 గంటల నుంచి 2:30 లోపు జరిగింది. 22 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రజెంట్ అయితే ఒక 8 మంది బాడీలు బయటకు తీసుకురావడం జరిగింది. ఇంకొక మిగతా ఉన్న బాడీలు కూడా తీస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇంచుమించు 150 నుంచి 200 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు ప్రజెంట్ ఆసుపత్రిలో. ఇదేంటండి మేము గేట్ దగ్గర ప్రశ్నిస్తే మమ్మల్ని పోలీసులతో బలవంతంగా బయటికి నెట్టే పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. ఈ దుర్మార్గమైన పరిస్థితి కంపెనీలు, ఫార్మల్ కంపెనీలు ఎందుకు ఇలా జరుగుతున్నాయో, ఎందుకు ఇలా చేస్తున్నారో అయితే అర్థం అవ్వట్లేదు. మమ్మల్ని బలవంతంగా పోలీసులతో బయటకు పంపించి ఈ యొక్క కంపెనీ లోన్ జరిగిన సంఘటన బయటకు రానియకుండా లోకల్ నాయకులతో కుమ్మక్కై జరుపుతున్నారు కంపెనీ యాజమాన్యం. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము. చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ ఈరోజు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆ 17 మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్లో అంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు. ఇదే పెద్ద యాక్సిడెంట్ ఇది. ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా మన ఎస్పీ గారిని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అన్నింటినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక 15 మందిని రక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే సుమారుగా ఇందులోని 17 మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర 41 మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది. అందులోని 8 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్లోని, ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని, కిమ్స్లోని, ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని, గాజువాక్లో కొంతమంది, ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ఇమీడియట్గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితోని కూడా మా ఎమ్మెల్యేస్, మా మినిస్టర్స్ అందరితోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకొని ఇమీడియట్గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని నన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్గా ఇక్కడికి
స్పాట్లోకి వెళ్ళాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను. మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ అయింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అనే సంగతి తెలిసి ఇమీడియట్గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి. అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర సంఘటన, ఈ సంఘటన ఇటువంటి పరిస్థితులు రాకూడదు. యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే. యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్గా ఇక్కడ చాలాసేపటి నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఒకటి, ఈరోజు ఈ 17 మంది లిస్టు కూడా మీకు ప్రెస్కి ఇప్పుడు రిలీజ్ చేస్తాము. ఎందుకంటే చాలామందికి ఎవరెవరు చనిపోయారు, ఇంకా మా వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆ భయంతో మాత్రం చాలామంది ఉన్నారు. అలాంటి భయం అంటే వాళ్ళందరికీ కూడా 17 మంది లిస్టు, ఎవరెవరు చనిపోయారని 17 మంది లిస్టు కూడా వాళ్ళు అచ్యుతాపురం సెజ్లో సుమారుగా గ్యాస్ లీకేజ్ అయి 17 మందికి పైగా మృతుల సంఖ్య ప్రస్తుతం నమోదైంది. అయితే మరొక 40 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. సమీప హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఉదయం ఇప్పటికే మీరు చూశారు, వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు. అక్కడికి వచ్చి పర్యవేక్షించారు. ప్రస్తుత పరిస్థితిని ఏ రకంగా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి, మృతులను కూడా పరిశీలించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ కూడా తెలియజేశారు. సో ఇవాళ అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు కూడా రాబోతున్నారు. ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు కాదు, రియాక్టర్ నుంచి ఎంటీబీఈ లిక్విడ్ మార్చే క్రమంలో లీక్ అయిందంటూ అక్కడ హోంమంత్రి అనిత చెప్తోంది. మిథైల్ టెర్డ్ బ్యూటైల్ ఈథర్ ఎంటీబీఈ నుండే ఈ స్వభావం ఉన్న లిక్విడ్ అంటూ తెలుస్తోంది. అయితే దాని కారణంగానే గ్యాస్ క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు హోంమంత్రి అనిత. ఆ సమయంలో పైప్ లైన్ ద్వారా ఏసీకి వెళ్ళింది. దీంతో గ్యాస్ లీకేజ్ వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారంటూ మంగళపూడి అనిత చెప్తున్నారు. ఇక గోడ కూలి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. 15 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరొక 35 మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో సుమారుగా పరిశ్రమలో 381 మంది సిబ్బంది ఉన్నారంటూ కూడా తెలుస్తోందంటూ వంగలపూడి అనిత చెప్తున్నారు. సో ఇప్పటికే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు ఆవిడ. స్పాట్ నుంచి అచ్యుతాపురం సెజ్ ఆ సంఘటనా స్థలం నుంచి ప్రతినిధి వర్మ అందుబాటులో ఉన్నారు. వర్మ, ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి? ఆ చనిపోయినటువంటి వారి కుటుంబం కోసం ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, వారిని ఏ రకంగా ఆదుకోబోతోంది? ప్రజెంట్ అక్కడికి ఎవరెవరు వస్తున్నారు? మరి కాసేపట్లో చంద్రబాబు కూడా వచ్చే అవకాశం తెలుస్తోంది. సో ఎటువంటి రక్షణ చర్యలు కొనసాగుతున్న అప్డేట్స్ ఏంటి? మనం ప్రధానంగా చూసుకుంటే కనుక చాలా హృదయ విదారకమైన దృశ్యాలు మనకి ఈ సెజ్లోని ఎసెన్సియా ఆ కంపెనీ మనం బోర్డు చూసుకోవచ్చు. ఆ ఫ్రేమ్లో ఇక్కడ నిన్న ఇదే సమయానికి చాలా ఉత్సాహంగా మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు సెజ్లో చాలా కోలాహలంగా ఉంది. ఈ ఉదయం మొత్తం అందరూ కూడా డ్యూటీలకి వస్తూ ఉంటారు. మనం చూసుకుంటే ఈ ఎసెన్సియా ఆ కంపెనీలో మొత్తం 380 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 2 షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్లో 180 చొప్పున ఇక్కడ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నిన్న కరెక్ట్గా ఏదైతే లంచ్ టైంలో మొత్తం ఈ ప్రమాద సంఘటన చూసుకుంటే మొత్తం మనం చూసుకుంటే కనుక 80 మంది పరోక్షంగా ప్రత్యక్షంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 17 మంది ఇప్పటికే చనిపోగా 35 మంది తీవ్రంగా గాయపడి మొత్తం అటు వైజాగ్ కావచ్చు, ఇటు అనకాపల్లిలోనే ఈ ప్రత్యేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారో మనం చూసుకుంటే కనుక ఎవరైతే తమ ఆప్తుల్ని అలాగే తమ భర్తని అలాగే కొంత బిడ్డలను కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఈ ఫ్యాక్టరీ ఆవరణలో మనకి కొంతమంది మహిళలు చాలా విషాదంగా కనిపిస్తూ ఉన్నారు. నిన్న ఇదే ప్రమాద ఘటనలో ఓ కార్మికుడు చనిపోయారు. వారి తాలూకు బంధువులంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. చెప్పండి అమ్మా, అసలు నిన్న ఏ టైంలో ఇంటి నుంచి బయలుదేరే డ్యూటీ? ఏమని చెప్పిండ్రా దేవుడు, 8 గంటలకి అమ్మా, 8 గంటలకు బయలుదేరాడమ్మో. 6 గంటలకి ఇంటికి వచ్చేసి వాడా 6 గంటలకి ఇంటికి రాలేదు. నేను కూలీ పనికి పోయానా. ఈ సెలవులు ఉన్న వాళ్ళందరికీ సెలవులకు వచ్చాయట్టు. మా ఊరి నుంచి 2-3 వస్తారు ఈ కంపెనీకో. ఎవరమ్మా? మాది మూల చంపో వేగి సన్నాసినాయుడు బావు. 6 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాడా. ఎవరి కడవ మాటనా కాయలేదు. మాకిద్దరు ఆడపిల్లలు, మై కూలు బతుకులా. నాకు ఇప్పుడుకొచ్చి సెమ్మనా కనపడలేదా దేవుడా. నా కంపెనీ ఏం చేస్తుందిరా దేవుడు.
నాకు ఎలాగిస్తారా? నా భర్త లేని బతుకు నాకెందుకు? నేను ఇవ్వులు పెంచుదారా? ఎలాగేడాలా? అయ్యో దేవుడు, నేను ఎలా బతకాలి దేవుడా? ప్రతి కుటుంబంలోనూ ఇదే రోదన, ఇదే వేదన మనకు కనిపిస్తూ ఉంది. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నేను చెప్పలేను. మా నాన్న కావాలి మాకు. మా నాన్న చూపించండి మాకు. మా నాన్న కావాలి. నేను మాట్లాడలేను. డ్యూటీ చేస్తున్నావా? నాకు తీసి ఏం చెప్పలేదమ్మా? ఇప్పుడు నీ భర్త మృతదేహాన్ని ఎక్కడ తీసుకెళ్లారు ఏంటో? ఏమీ చెప్పలేదు. నా కొడుకులు వాళ్ళు హాస్పిటల్ అన్ని తిరుగుతుండ్రా. సో మనోజ్, మనం చూసుకోవచ్చు మొత్తం 17 మంది ఈ ఘటనలో చనిపోయారు. అయితే ఇక్కడ ఎవరికి ఎవరో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కొంతమంది గాయపడ్డారు. వాళ్ళని ఏ ఆసుపత్రికి తరలించారో తెలియదు. ఎవరైతే చనిపోయారో వాళ్ళని ఎక్కడికి తరలించారో, ఎక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో కనీసం బంధువులకు కూడా తెలియటం లేదు. అసలు నిన్న ఈ ప్రమాదం జరిగేటప్పుడు కనీసం 100 మంది పైగా కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 2:15 ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. కొంతమంది ఎవరైతే శిథిలాల కింద సిక్కుకుపోయారో వాళ్ళు దాని కింద ఉండిపోయారు. కొంతమంది సురక్షితంగా ఉన్న వాళ్ళు బయటికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారన్న కూడా ప్రస్తుతం మనకు కనిపించట్లేదు. మనం చూసుకోవచ్చు మొత్తం ఈ ఫ్యాక్టరీ ఎస్ఎన్సిఎఫ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది 2019లో పనిచేసి మొదలయ్యింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ 381 మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఇందుకు బాధ్యుడైన యజమాని ఎవరైతే ఉన్నారో కిరణ్ రెడ్డి, అతను చాలా బాధ్యతారహితంగా వ్యవహరించాడు. కనీసం అధికారులకు కూడా స్పందించడం లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టరే స్వయంగా ఫోన్ ప్రయత్నించిన అతను కనీసం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎంత నిర్లక్ష్యంగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రవర్తిస్తుందో మనకు తెలుసు. మనం చూసుకుంటే కనుక ఏదైనా ఇలాంటి కెలామిటీ జరిగినప్పుడు అక్కడ ఉన్న యాజమాన్యం ఇక్కడ సంరక్షణ చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడి వరకు కూడా యాజమాన్యం తరపున ఒక్క వ్యక్తి కూడా రాలేదు. మొత్తం అంతా అధికారులే ఇక్కడ ఉన్న వ్యవహారం అంతా చక్కదించారు. మనం చూసుకుంటే మరికొద్ది సేపట్లోనే 10 గంటలకల్లా విశాఖపట్నంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. అక్కడ అసలు ఏం జరిగింది? అక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి ఎవరైతే బయటపడ్డారు 380 మంది అక్కడ ఆ సమయంలో పనిచేస్తున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఎవరైనా కార్మికులు ఉన్నారా బయట? అక్కడ జరిగిన ఘటనని పూర్తి స్థాయిలో వివరించడానికి మీ వెనకాల కొంతమంది కనబడుతున్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. మనం చూసుకోవచ్చు నిన్న షిఫ్ట్లో మొత్తం 180 మంది ఆ షిఫ్ట్లో పనిచేస్తూ ఉండాలి. అయితే అది లంచ్ టైం కావడంతోనే లోపల ఉన్న వాళ్ళు బయట నుంచి ఉన్న వాళ్ళు లోపలికి కూడా తిరుగుతూ ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఎంతమంది ఈ ప్రమాద ఘటనలో ఉన్నారని మాత్రం మనకి తెలియరాలేదు. అయితే చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు మొత్తం అంతా కూడా పెద్ద ప్రేలుడు వినపడటంతోనే భయభ్రాంతులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కార్మికులు కూడా భయభ్రాంతులకు గురైనట్టు తెలిసింది. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగిందండి? ఏమన్నా తెలుసా మీకు? ఇక్కడ తెలియడానికి మాకు ఎవరికి కూడా లోన్కి ఎంటర్ అవనే లేదు. మాకు మా చిన్నాన్న గారిని పేరుతో కూడా చెప్పడం తెలియట్లేదు. ఎవరు కూడా లోన్ కానట్లేదు సార్. మా బాడీని మాకు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. ఎవరు చనిపోయారు ఇందులో? చిన్నాన్న సన్నేష్ నాయుడు అండి. మాది మూలజంప గ్రామం, రాంబేల్ మండలం సార్. తెల్లారితే మా వాళ్ళు కూలి పని చేసుకుని బతికే భవిష్యత్తు అండి. మా వాళ్ళందరూ పేద కుటుంబం నుంచి ఉదయం 8 గంటలకు వస్తారు. మధ్యాహ్నం సాయంకాలం 5 గంటల వరకు జెండర్ డ్యూటీ చేస్తారు సార్. ఇక్కడ చేసే అతను జెండర్ హౌస్ కీపింగ్గా చేస్తారు సార్ మా చిన్నాన్నగారు. కానీ ఇక్కడ ఎవరో కూడా రెస్పాండ్ అవ్వలేదండి. ఎవరో కూడా దీన్ని అవమానించి ఎవరో ముందుకు మోసి మీ బాడీ ఇక్కడే ఉందమ్మా, ఇక్కడ ఉన్నది ఎవరో కూడా డాక్టర్ ఎవరో కూడా సిబ్బంది ఎవరో కూడా మాకు సహకరించలేదు సార్. దీని గురించి సరైన యాక్షన్ తీసుకుంటారని మేము కోరుతున్నాం సార్. అంటే పోస్ట్ మార్టం కోసం కేజీహెచ్కి తీసుకెళ్ళామని చెప్తా ఉన్నారు. మరి మీకు సమాచారం ఏమో లేదు? మాకు ఎవరో కూడా ఇక్కడ ఉన్నది అనకాపల్లి అని ఒకసారి అంటారు, గాజువాకని ఒకసారి అంటారు, కేజీహెచ్ అని ఒకసారి అంటారు. ఎక్కడ ఉన్నది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు సార్. ఎవరు అడిగినా సరే కామప్గా చేస్తాను, అంతా సైలెంట్గా పర్సనల్గా చేస్తాను. ఏది కూడా ఇన్ఫర్మేషన్ బయటకు రానిలేదు సార్. ఇక్కడ మా కుటుంబం అంతా నీళ్ళు పాలైపోయి అపాలు పాలైపోయి కంపెనీలో
దొండడం వస్తుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి మాకు ఇప్పటి వరకు కూడా రాత్రి నిద్రలో తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఎడుతున్నాం. మాకు ఎవడో కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకు ఎవడో కూడా రెస్పాండ్ అవ్వలేదు సార్. మనోజ్, మనం చూడొచ్చు ఒక ఎవరైతే చనిపోయారో ఆయన తాలూకు అంటే ఆయన పినతండ్రి చనిపోయారు ఈ సంఘటనలో. కానీ ఆయన మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు, పోస్ట్ మార్టం ఎక్కడ నిర్వహిస్తున్నారని కూడా తెలియలేదు అని చాలా ఆవేదన చెందుతున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఎవరైతే చనిపోయారో 15 మంది ఆ కుటుంబాల్లో ఇదే దుస్థితి నెలకొంది. ఎవరైనా బతికి ఉన్నారా లేదా చనిపోయారా, చనిపోతే కనుక ఆ మృతదేహాలు ఎక్కడికి తరలించారని కూడా తెలియని పరిస్థితుల్లో మనకు కనపడుతున్నాయి. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మన ఎదురుగుండా కనపడుతుంది. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఎస్ఎన్సియా ఫార్మా ఈ కంపెనీ గేటు ముందు ఉన్నాం. మనం చూడొచ్చు సెజ్లో ఏమన్నా కంపెనీలు ఉన్నప్పుడు చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అలాగే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నిన్న ఎప్పుడో 2019లో నెలకొల్పిన ఈ కంపెనీ మొత్తం నిన్న ఇక్కడ ప్రమాదానికి గురైంది. BTME అనే వాయువు లోపల రిలీజ్ అవడంతోనే అక్కడ ఇది షార్ట్ సర్క్యూట్ అవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో హోంమంత్రి మనకి చెప్పారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా ఇదే మన ఒక సేఫ్టీ మెజర్స్ అంటే లోపల నుంచి బయట నుంచి లోపలికి ఎవరు వెళ్లకుండా ఇలాంటి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. నిన్న కూడా ఇదే ప్రాంతంలో ఈ గేట్ వెనుక లోపల ఏం జరిగింది అంది ఎవరికి తెలియకుండా ఉంది. లోపల ఏం జరిగింది అంటే గంట వరకు కూడా మృతదేహాలను వెలికి తీసారా? మనోజ్, రాత్రి 2 గంటల సమయం కల్లా మొత్తం లోపల ఉన్న శిథిలాలని తొలగించడం జరిగింది. మొత్తం ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం డెబ్రిస్ని కూడా మొత్తం తరలించేశారు. మనం చూసుకుంటే కనుక మరో 35 మంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో అటు అనకాపల్లిలో కావచ్చు, గాజువాకలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు చికిత్స పొందుతున్నారు. ఇందులో మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మెడికవర్లో ఎవరైతే ప్రమాదకర స్థితిలో ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారు. మరి కొద్దిసేపట్లో 10 గంటలకల్లా చేరుకున్న చంద్రబాబు నాయుడు వాళ్ళని పరామర్శించిన తర్వాత ఈ ఫ్యాక్టరీ ఆవరణకు వస్తారు. ఇక్కడ ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో మృదుల బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓరటించడానికి ఇక్కడికి చంద్రబాబు నాయుడు వస్తారు. వారిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారంటే తెలుస్తోంది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు, వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? మనోజ్, మొత్తం ఈ ఘటనలో తీవ్రంగా 35 మంది గాయపడ్డారు. అందులో 5గురిని మెడికవర్ ఆసుపత్రికి విశాఖపట్నంలో వీరి పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న అనకాపల్లిలోని 2 ప్రైవేట్ ఆసుపత్రులకి 17 మందిని తరలించారు. అలాగే 8 మందిని మరో 8 మంది గాజువాకలోనే ఇంకో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళకి చికిత్స అందుతుంది. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రమాద ఘటన గురించి ఎంక్వైరీ చేసిన విచారణ జరిపిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఈ ఘటనలో గాయపడిన వారికి అలాగే చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలంటే ఆయన కొద్దిసేపట్లోనే ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, మన కెమెరామెన్ లోపల ఫ్యాక్టరీ ఆవరణ చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే నిన్న ఈ గేటు వెనక ఎలాంటి ప్రమాదం జరిగింది, లోపల ఏం జరిగింది అని కూడా బయట ప్రపంచానికి తెలియనీయకుండా ఇక్కడ ఇదే గేటు అడ్డుగా ఉంది. ప్రస్తుతం కూడా ఇదే గేటు మూసివేసి ఉంది. అయితే ఈ రోజు నిన్న ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో దీని మీద చర్యలు తీసుకోవడంతో ఈ రోజు ఎవరో కార్మికులు విధులకి హాజరు కాలనట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మనోజ్, సువర్మ వారిని ఇక్కడే హాస్పిటల్ తీసుకెళ్లారు. కనీసం వారి కుటుంబీకులకైనా సమాచారం అందించారా? ప్రస్తుతం మనం ఇద్దరు ఎవరైతే చనిపోయారో ఆమె భార్య అలాగే అతని భార్య అలాగే ఇంకొక ఆయన వాళ్ళ పినతండ్రి చనిపోయాడు. వాళ్ళ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో మాకు తెలియట్లేదు. కనీసం ఎక్కడ ఉందో ఎక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తారో తెలిస్తే కనుక మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటూ కూడా చాలా ఆవేదనగా ఇక్కడ మాట్లాడడం మనకు కనిపించింది. అలాగే ఇక్కడ చాలామంది మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరి బంధువులు గాయపడ్డారు లేకపోతే ఎవరి బంధువులు చనిపోయారన్న కూడా ఇక్కడ సందిగ్ధంగా ఉంది. ఎవరికై తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చి మాకు ఈ విషయం ఎవరు చెప్తారని కూడా మన దగ్గర ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీడియా ప్రతినిధుల్ని అడగడం మనకు కనిపిస్తూ ఉంది. ఇదే విషయం ఇక్కడ మనకి చూస్తూ ఉంది. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. వీళ్ళ తాలూకు ఆవేదన ఏంటో కనుక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకుంటే కనుక నిన్న ఉదయం ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి 2 షిఫ్ట్లలోనే SEZలో నిబంధనల ప్రకారం 2 షిఫ్ట్లలోనే ఇక్కడ
కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. అంటే నిన్న ఉదయం వచ్చి తిరిగి ఫస్ట్ షిఫ్ట్ దిగడంలో కొంతమంది, సెకండ్ షిఫ్ట్కి వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా ఈ ఘటనలో చిక్కుకున్నారు. మనం చూసుకుంటే కనుక కొంతమంది ఉన్నారు. బాబు ఏం జరిగింది అసలు నిన్న ఇక్కడ? అసలు ఎవరు అసలు ఎన్నాళ్ళు పెట్టారు ఈ ఫ్యాక్టరీ? ఇక్కడ ఎవరెవరు పని చేస్తుంటారు? మనం చూడొచ్చు చాలామంది ఇంకా ఇక్కడ ఉన్నారు. అయితే చాలామంది బంధువులు, బాధితుల బంధువులు అలాగే వారి స్నేహితులు ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమైనా విషయం తెలుస్తుందన్న ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుందని మనం చూసుకుంటే కనుక 10 గంటలకల్లా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం చేరతారు. అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బంధువుల్ని పరామర్శిస్తారు, అలాగే క్షతగాత్రుల్ని కూడా పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి ఈ ఘటనా స్థలికి 12 గంటలకల్లా చంద్రబాబు నాయుడు చేరే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం ప్రధానంగా చూసుకుంటే యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎవరైతే యజమాని ఉన్నాడో కిరణ్ రెడ్డి అన్న అతను నిన్నటి నుంచి కూడా పత్తా లేకుండా పోయాడు. స్వయంగా హోమ్ మినిస్టర్ ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయనకు అందుబాటులో లేదు. ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ కార్మికులందరికీ ఎలాంటి భరోసా దొరుకుతుంది అన్న అనుమానాలు ఇక్కడ వ్యక్తం అవుతుంది. మనోజ్. రైట్ వర్మ. సో మొత్తం మీద అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా కంపెనీలో సుమారుగా 380 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయానికి అది లంచ్ టైం కావడంతో షిఫ్ట్ చేంజ్ అయ్యేటువంటి వారు మొదట మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిన వారందరూ కూడా బయటకు వస్తున్నారు. సెకండ్ షిఫ్ట్లో వెళ్ళినందరూ కూడా కంపెనీ లోపలికి వెళ్తున్నారు. ఈ సమయంలో రియాక్టర్ పేలుడు కాదది అంటూ కూడా హోంమంత్రి అనిత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రియాక్టర్ సంబంధించి దాంట్లో కొంత లిక్విడ్ మార్చే ప్రయత్నం చేశారట. అది MTBE లిక్విడ్గా తెలుస్తోంది. MTBE అంటే మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఈథర్. సో ఇది కొంత మండేటువంటి స్వభావం ఉన్నటువంటి లిక్విడ్గా తెలుస్తోంది. అయితే దాని నుంచి కొంత గ్యాస్ లీక్ అయింది. అయితే గ్యాస్ లీక్ అవడంతో గ్యాస్ క్లియర్ చేసేందుకు కార్మికులు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఒక పైప్ లైన్ ద్వారా ఏసీలోకి ఈ గ్యాస్ వెళ్ళింది. దీంతో కొందరు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత మంటలు వ్యాపించాయి. అక్కడ పెద్ద ఎత్తున ఒకసారి భూమి కంపించినట్టుగా ఆ 8 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా ఒకసారిగా చిన్న చిగురుటాకులా వణికింది. ఆ తర్వాత కొన్ని కట్టడాలు కూడా నిర్మాణాలు కూలిపోయాయి, కొన్ని గోడలు కూలిపోయాయి. దాని కింద చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతానికి 17 మంది మరణించినట్టుగా అధికారికంగా తెలుస్తోంది. 15 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. మరొక 30 మందిని కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యాయి. కూడా కొంత విషాదంగా ఉంది వాళ్ళ యొక్క పరిస్థితి. సో వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఒకసారి ఈ ఘటనపై హోంమంత్రి అనిత మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. చాలా దురదృష్టకర సంఘటన, అన్ఫార్చునేట్. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ ఈరోజు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడ్డం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆ 17 మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్లో అంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు. ఇదే పెద్ద యాక్సిడెంట్ ఇది. ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా మన ఎస్పీ గారిని, SDRF బృందాలని, NDRF బృందాలను అన్నింటినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక 15 మందిని రక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే సుమారుగా ఇందులోని 17 మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర 41 మంది ఇందులోని ఇంజ్యూరీస్ కూడా అందులో జరిగింది. అందులోని 8 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్లోని, ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని, కిమ్స్లోని, ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని, గాజువాక్లో కొంతమంది, ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ఇమీడియట్గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితోని కూడా మా ఎమ్మెల్యేస్, మా మినిస్టర్స్ అందరితోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని, అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకొని ఇమీడియట్గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని నన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్గా ఇక్కడికి స్పాట్లోకి వెళ్ళాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను. మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ అయింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అనే సంగతి తెలిసి ఇమీడియట్గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి. అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర సంఘటన, ఈ సంఘటన ఇటువంటి పరిస్థితులు రాకూడదు.
యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే. యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్గా ఇక్కడ చాలాసేపటి నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఒకటి ఈరోజు ఈ 17 మంది లిస్టు కూడా మీకు ప్రెస్కి ఇప్పుడు రిలీజ్ చేస్తాము. ఎందుకంటే చాలామందికి ఎవరెవరు చనిపోయారు, ఇంకా మా వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆ భయంతో మాత్రం చాలామంది ఉన్నారు. అలాంటి భయం అంటే వాళ్ళందరికీ కూడా 17 మంది లిస్ట్ ఎవరెవరు చనిపోయారని 17 మంది లిస్టు కూడా వాళ్ళు ఏ ప్రొడక్షన్లో పనిచేస్తున్నారో లిస్ట్ అంతా కూడా మీకు ఇప్పుడు నేను మీకు ఫార్వర్డ్ చేస్తానండి. అదేవిధంగా 35 మంది ఎవరైతే ఏ హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇస్తాము. 10 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ ఆయన పర్యవేక్షించడం, అదేవిధంగా ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందని దాని మీద ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించడం జరిగింది. డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇక్కడంతా పర్యవేక్షించి క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అందరూ భరోసాగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే మృత్యువాత పడ్డారో వాళ్ళు క్షతగాతులైన కుటుంబాలు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. యాక్చువల్గా ప్రమాదానికి ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్లో లీకేజ్ ఉందండి. ఆ సాల్వెంట్స్లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ని కొంచెం క్లియర్ చేయడానికని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇథర్ అనమాట, ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది. అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలామంది రియాక్టర్ పేలింది అది అన్నారు, కానీ రియాక్టర్ కాదు, అది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన. ఇందులోని యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా, నిజంగా యాక్సిడెంట్లుగా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి ఒక కంక్లూజన్ వస్తుంది. బిల్డింగ్ కొలాప్స్ కాదండి, ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ అంతా నేను వెళ్ళి చూసి వచ్చాము. బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది, పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్. ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది, బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది. ఒకే వాల్ కిందనే 5 ఉండిపోయారు. అంటే ఇది పేలి గ్యాస్ వల్ల పేలిన యాక్సిడెంట్లో కొంతమంది చనిపోతే, కొంతమంది అయితే ఈ వాల్స్ కింద నది పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితులు చాలా మట్టుకు శకలాలన్నీ తొలగించారండి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు నిజంగా చెప్పాలి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఎక్సలెంట్ జాబ్ చేశారు. ఈరోజు ఇమీడియట్గా 15 మందిని రక్షించడం. వాళ్ళు ఏమాత్రం అంటే అక్కడ కూడా ఒక బ్లాక్ పొగ అండి, అదంతా కూడా నల్లని దట్టమైన పొగ అనమాట. ఆ పొగలో వాళ్ళకి ఊపిరి కూడా సరిపోకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ వెంటనే ఫైర్ను కూడా కంట్రోల్ చేయడం, మంటలు కూడా కంట్రోల్ చేయడం కూడా జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ సంఘటన జరిగిన వితిన్ 1 అవర్ లోపే ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి చేరుకునే సహాయక చర్యలో నిమగ్నమై ఉన్నారు. దాన్ని కంపల్సరీ వాళ్ళ తప్పిదం ఉంది కాబట్టి వాళ్ళు రాలేదు అన్న ఫీలింగ్లో అయితే ఎవరికైనా వస్తుంది. ఒకటండి, ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ వసంత కెమికల్స్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకటేంటంటే ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించాలి కంపల్సరీగా. అన్ని అంటే లాస్ట్ టైము గవర్నమెంట్ ఏం చేసింది ఏం చెందింది అన్నది మాకు అనవసరం, కానీ ఇప్పుడున్న కంపెనీస్ అన్నిటికీ కూడా కంపల్సరీగా సేఫ్టీ ఆడిటింగ్ అనేది జరగాలి. సేఫ్టీ ఆడిటింగ్ అనేది జరిగితే వాళ్ళు అసలు ఏ ప్రికాషన్స్ తీసుకున్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు తెలియాలి. డెఫినెట్గా దీని మీద ఒక సేఫ్టీ మెజర్స్ మీద ఒక ఆడిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాము. చంద్రబాబు నాయుడు గారు సుభాష్ గారు సేఫ్టీ అంటే థర్డ్ పార్టీకి ఇచ్చారు కదా గవర్నమెంట్, దానివల్ల కంపెనీస్ కొల్యూడ్ అయ్యి సరిగ్గా చేయలేకపోయారు. అందుకేనండి ఇప్పుడు మేము చెప్పేది కూడా అందుకే. సేఫ్టీ ఆడిటింగ్ అనేది జరిగింది అనుకోండి, అసలు ఎక్కడ సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు అనే విషయాన్ని అంతా క్లియర్ కట్గా పిక్చర్ వచ్చేస్తుంది కదా. దాన్ని బట్టి అసలు నిజంగా వీళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోకపోతే ఏ ప్రికాషన్స్ తీసుకోము అనుకుంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా మేము డిపార్ట్మెంట్